హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న అటవీ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ చేసి సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అది కూడా మనకి 1 వీక్లోనే సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికీ తెలియదు, ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఐసిఎఫ్ఆర్ఈకి సంబంధించి ఫారెస్ట్ ట్రాపికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో నోటిఫికేషన్లో మనకి 4th పేజీలో ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోండి. బయట మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి మీ సేవ కానీ లేకుంటే నెట్ సెంటర్కి వెళ్ళేసి ప్రింట్ తీసుకోండి ఈ పేజ్. సో దీనిలో ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ రాయాలి. ఫస్ట్ మీరు ఇక్కడ ఫోటో అతికించాలి రైట్ సైడ్లో. సో ఈ ప్లేస్లో దానిపైన మీరు సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత అప్లైడ్ ఫర్ ద ప్రాజెక్ట్ దగ్గర నేను చెప్తాను, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ రాయాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీ ఫుల్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేకుంటే మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ June 1, 2026 వరకు మీ యొక్క ఏజ్ ఎంత ఉంది అండ్ మీ యొక్క క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ యొక్క ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ విత్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ రాయాలి అండ్ నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి రాసిన తర్వాత నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత సబ్జెక్టు, డిగ్రీ, దానికి సంబంధించి ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే డీటెయిల్స్ రండి, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి లెఫ్ట్ సైడ్లో మీరు ఏ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో 19th June రోజు ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఆ డేట్ మెన్షన్ చేయండి అండ్ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారో ఆ ప్లేస్ మెన్షన్ చేసేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇక్కడ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ ఇచ్చారు. రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి అయితేనేమో 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి మిగతా పోస్టులు అన్నింటికి కూడా 28 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. దీంతోపాటు మీకు 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, ST అండ్ ఉమెన్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అంటే జనరల్ వాళ్ళకి మాత్రమే 28 years, మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా కల్పిస్తున్నారు. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి వివిధ రకాల ప్రాజెక్ట్ పొజిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పేసాను కదా, ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు అని చెప్పేసి. మనకి ఎలా సెలెక్షన్ చేస్తారంటే 19th June రోజు మీకు మార్నింగ్ 10 AM తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క జిరాక్స్ కాపీస్ అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 9 AM కంటే ముందే అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. సో లేట్ వెళ్తే మాత్రం మిమ్మల్ని ఇంటికి అయితే తిరిగి పంపించేస్తారు. ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అవుతున్నాయి, బట్ మీకు ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ మనకి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ 8కి సంబంధించి చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్ట్ ఉంది.
సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో రాయాలి. అండ్ దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 22,000 రూపీస్ సాలరీ పే చేస్తారు వితౌట్ హెచ్ఆర్ఈ. అంటే మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. మీకు 22,000 రూపీస్ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ డిగ్రీ అనేది లైఫ్ సైన్సెస్లో కానీ లేదంటే ఫారెస్ట్రీ కానీ బాటనీకి సంబంధించి కానీ ఈ యొక్క 3 విభాగాల్లో ఏ విభాగంలో బీఎస్సీ డిగ్రీ చేసినా ఎలిజిబుల్. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి. సో ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి సీరియల్ నెంబర్ 7కి సంబంధించి చూడండి. సో దీనికి ఎంఎస్సీ అనేది చేసి ఉండాలి. సో ఎంఎస్సీ చేసిన వాళ్ళకి సంబంధించి మీరు ప్లాంట్ బయోటెక్నాలజీ కానీ ఫారెస్ట్రీ బయోటెక్నాలజీ కానీ జెనెటిక్స్ కానీ ప్లాంట్ బ్రీడింగ్ ప్లాంట్ సైన్స్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఎంఎస్సీ చేసిన ఎలిజిబులే. 24,000 రూపీస్ మీకు ఫిక్స్డ్ సాలరీ పే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 6కి సంబంధించి ప్రాజెక్ట్ ఫెలో పోస్ట్. సో దీనికి కూడా 24,000 సాలరీ. కాకపోతే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి న్యాచురల్ లేదా మరైన్ సైన్సెస్కి సంబంధించి కానీ లేదంటే ఎకాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మరైన్ బయాలజీ మరైన్ సైన్సెస్కి సంబంధించి ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ 5th సీరియల్ నెంబర్కి సంబంధించేమో ఎంఎస్సీ అనేది ఫారెస్ట్రీ కానీ అగ్రికల్చర్ కానీ బయోటెక్నాలజీ కానీ బాటనీ కానీ బయోకెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఆ యొక్క ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 20,000 రూపీస్ ఫిక్స్డ్ సాలరీ పే చేస్తారు. సో ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మీకు ఇక్కడ ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఆ డీటెయిల్స్ అనేవి రాసేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూడండి ఒకసారి. Candidates appearing interview for the post of research associate 1 will be paid the actual second class rail or bus fare by the shortest route subject to the production of valid travel tickets. అంటే సో మనకి రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీకు వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జెస్ ఇస్తారంట. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కానీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి కానీ ఇలాంటి పోస్టులు అన్నిటి కూడా మీరు మీ ఓన్ ఖర్చులో పెట్టుకొని మీరు అక్కడికి ట్రావెలింగ్కి సంబంధించి మీరు ఓన్ ఖర్చులో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఐసీఎఫ్ఆర్ఈకి సంబంధించి మనకి ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ మీకు 19th జూన్ రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. అదే రోజు మీకు ఫైనల్ పోస్టింగ్ డేట్ అనేది ఇస్తారు. కాబట్టి 1 వీక్లోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా సో మాకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ప్రభుత్వ సంస్థలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ పర్పస్ ఫ్యూచర్ పర్పస్ మంచి జాబ్ కావాలి అనుకుంటే మాత్రం మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి మీకు అప్ టు 3 years వరకు అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ని బట్టి మనకి ఆ యొక్క ప్రాజెక్ట్ పీరియడ్ అనేది మెన్షన్ చేశారు. మీకు పోస్టింగ్ అండ్ మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి అన్ని కూడా జబాల్పూర్లో అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సో లేదు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మాకు అంత లాంగ్ వెళ్ళలేమనుకుంటే సో స్కిప్ చేసేసేయచ్చు. కాకపోతే ఎగ్జామినేషన్ లేదు ఫీజు లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.